నిజంగా నచ్చిన రంగు నెయిల్ పాలిష్ రంగు అది. నాకు తెలీదు, పెద్ద కారు కొనుక్కపోతే మాత్రం ఊరుకోను. హాయ్, కారు భలే ఉంది. దగ్గర దగ్గర 70 లక్షలు అంట. కారు అనేసరికి తల్లి కొడుకుని పట్టలేకపోతున్నాం ఇలాగే. ಇಲ್ಲಿ బయట ఏవో కొన్ని కార్లు ఉన్నాయన్నమాట. జస్ట్ అలా ఒక లుక్ వేద్దాం. కొన్ని శాంపిల్ పెట్టినట్టు ఉన్నారు బయట. డాక్టర్ మించినా సరే దాన్ని ఉస్సు అంటాడు, కామ్ కూరుకోడు అనమాట. కోరెంట్కి వెలుగుతుంటాడు. అసలే ఇండియా నుంచి బ్యాంకాక్ టేస్ట్ చేయడానికి వచ్చాను మెయిన్ అనుకున్నాను. అవునా, ఎంత బాగున్నాయో. ఈ చికెన్ బిర్యానీ ఆసిపెట్టు ఏకంగా మాల్ అంతా తిప్పేస్తున్నారు. అబ్బాయి ఇది కూడా ఇచ్చోండి, ఉండొచ్చింది ఇక్కడ. మామూలు గేర్ రోడ్ వస్తే బాగుంది కానీ గేర్ రోడ్ ఇవ్వలేదు దీనికి కూడా. మెయిన్ దీంతో చాలా డేంజర్. ఇదే నా ఫేవరెట్ ఫ్యామిలీ కార్. ఇక్కడ థాయిలాండ్ లో ఏంటంటే సింగిల్ పర్సన్ కి ఒక్కొక్క కార్ ఉంటది అనమాట. ఇలాంటి సెడాన్ కార్లు అలాగా ఒక్కొక్కరికి ఉంటది. అవన్నీ కాకుండా ఫ్యామిలీ అందరికి కలిపి ఒక కారు ఉంటుంది అనమాట. పెద్దవి ఒక ఇంట్లో దగ్గర 2-3 కార్లు ఉంటాయి ఈజీగా. మినిమం 2-3 కార్లు ఉంటాయి. పొగలు వచ్చేస్తున్నాయి కింద. రోడ్ సైడ్ చాట్ లాంటి చాట్ కావాలని అడిగారు మనోళ్ళు. ఇది అప్పటికప్పుడు చేసేది కాదు కదా, ఇంక అందుకే నైట్ బఠానీ నానబెట్టాను అనమాట. ఇంకో పక్క బంగాళదుంపలు బాగా ఉడికిపోయి ఇలా నీట్గా స్మాష్ చేసుకున్నాం అనుకోండి, చాట్ భలే టేస్టీగా వస్తుంది. స్టార్టింగ్లో తెలియక బఠానీ బంగాళదుంప 2 కలిపి ఉడకబెట్టిద్దాన్ని అనమాట. బఠానీ దెబ్బకి కైమ అయిపోయింది. ఇలా చాటుకు మాత్రం ఖచ్చితంగా వేరేగానే ఉడకబెట్టాలి. దొక్క ముక్కల్లాగా నలగడం లేదు ఈ బంగాళదుంపలు. ఇంకో లైట్గా పసుపు వేసాను అనమాట. ఇంక అందుకే ఈ కలర్లోకి వచ్చాయి. ఈ గడ్డితోని కొద్దిగా వేసుకుందాం ఇందులోకి. వేసిన తర్వాత లైట్గా కలుపుకోవాలన్నమాట. కలపకపోతే ఇంక అలాగా గడ్డలు ఉండిపోతాయి. ఇది మన వైపు చాట్ బండ్ల మీద దొరుకుతుంది చూసారా, ఆ టైప్ రెసిపీ ఇది. మా ఊర్లో చాట్ బండి ఆవిడ దగ్గర అడిగి మరీ తెలుసుకున్నాను. మా ఆయన ఈ చాట్ చేసినప్పుడల్లా అంటుంటారు, చాట్ బండి పెట్టేయచ్చు కదా బ్యాంకాక్లోని. టేస్టింగ్కి ఆవిడ రకరకాల గుండలేవో చెప్పారు కానీ మనం అవేం వేయము. జస్ట్ ఉప్పు కారం, ఇంట్లో తయారు చేసిన ధనియాల జీలకర్ర గుండ, ఇంకా చిన్న చాట్ మసాలా అనమాట. ముందు శృతికిని ఇంకా బుడ్డోళ్ళకి ఇచ్చేద్దాం. నాకు ఇలా చాట్ చేయడం కన్నా ఇలా సద్రం అంటే అంత ఇష్టమో. మరీ చిక్కగా చేస్తారనుకోండి, తర్వాత చిప్స్ అన్నీ వేసినప్పుడు ఇంకా చిక్కగా అయిపోద్ది అనమాట. కొంచెం ఈ మాత్రం పలుచుకుండాలి ఖచ్చితంగా చాట్. సో ఇలా ప్లేట్కి 2 గరిటెలు వేసామంటే సరిపోద్ది. అలా 2 ప్లేట్లు బుడ్డోళ్ళకి ఇచ్చేద్దాము. ఇది శృతికి చేద్దాం ఇందులో. నాలాగా మా వరదలకు కూడా స్ట్రీట్లలో చాట్ పానీపూరీలు అంటే ఎంత ఇష్టమో. విజయనగరంలో ఉన్నప్పుడైతే సాయంత్రం 4 అవగానే బయటకు బయలుదేరి వెళ్ళాం అనమాట చక్కగా తినడానికి. మరి ఇక్కడ అలాంటి పప్పులన్నీ ఉడకవు కదా, ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకోవాలి తినాలనిపించినప్పుడల్లా. వరుసగా 3 సర్దిసాను నీట్గా. ఉల్లిపాయలు కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను అనమాట. ఇది మాత్రం బద్దకించామా టేస్ట్ మిస్ అయిపోతాం. మన బుడ్డోడు ఆనియన్స్ అంత తిండు, బుడ్డుదానికి ఆనియన్స్ లేకపోతే అసలు చాటే తిందు. గబగా వేసేద్దాము. కొత్తిమీర అయితే ఖచ్చితంగా పడాల్సిందే. నా దగ్గర పచ్చి చాట్ చిప్స్ కూడా ఉన్నాయన్నమాట, కాకపోతే వేయించడానికి అంత టైం లేదు. ఈయన వచ్చారంటే కంగారు పెట్టేస్తారు, ఇంక అందుకే గబగబ చేస్తున్నాను అనమాట. ఈ మిక్సర్ ఎక్కడైనా దొరుకుతుంది, చక్కగా చాట్ పైన వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట, జీడిపప్పులు పల్లీలతో. మామూలుగా అయితే మా ఇంట్లో చాట్ అంటే నైట్ డిన్నర్కి ఎక్కువ చేసుకుంటాం అనమాట. కాకపోతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇడ్లీ పిండి దోశ పిండి అన్నీ అయిపోయాయి అనమాట. అబ్బా వేడి చాట్ మీద కొత్తిమీర వేస్తుంటే ఆ స్మెల్ అదిరిపోయింది, అసలు నోరు ఊరిపోతుంది ఇప్పుడే. చాట్ రెడీ. చాట్ బండి దగ్గర చాట్ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది నేను చేసిన చాట్. ఎంత వేడిగా మన పొట్టోడు తిన్నమాట. ఇంక అందుకే బుడిదానికి శృతికి ఇచ్చేద్దాం ముందు. చాట్ పట్టుకెళ్ళిపో లేట్ చేయకుండా. టేస్ట్ చేసి చెప్పాలి అలాగుందో. అసలే ఇండియా నుంచి బ్యాంకాక్ తినడానికి వచ్చాను. అబ్బా నాకే పంచు. అసలే ఇండియా నుంచి బ్యాంకాక్ టేస్ట్ చేయడానికి వచ్చాను మెయిన్ అనుకున్నాను. అవునా, తెల్లవారుసారి జోకులు వేస్తుంది. మనోడు వచ్చాడు. 4 గీసావు అసలు చూపించు. ఏను ఏది ఏను మళ్ళీ టేస్ట్ లేదు అంటావు చూడు. 4 ఇంకా అస్సలు బాగాలేదు. పద బాత్రూమ్ పద. నీకు 4 సరిగ్గా తీయడు కానీ ఇంకా వారంకో కొత్త టంకులను ఓపెన్ చేస్తాడు. ఈ పేస్ట్ చూడండి అప్పుడే అయిపోయింది. అప్పుడే తీసిన వారం రోజులకే మొత్తం పిండేస్తాడు అనమాట, సగం. అయినా ఇంకేం అనలేము. చిన్నప్పుడు ఇలా తలతిక్క పనులు మనమేం చేసి వాళ్ళము. మనోడికి ఇష్టమైన చాట్ చేస్తున్నాను గాబరాకి పైపైన చేసి వచ్చినట్టున్నాడు బ్రష్. ఎలా చేసామమ్మా అంటే చూపిస్తున్నాడు. ఇలా చేసాడట, చేసి చేయనట్టుగా. మనం ఎంత బాగా వండివ్వండి, టంగ్ మాత్రం సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే తినేది టేస్ట్ కూడా తెలియదు అనమాట. అందుకే బుడ్డోడికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చే ముందు ఖచ్చితంగా టంగ్ చెక్ చేస్తాను. ఆ టంగ్ మీద పేరుకుపోయిన చెత్త వల్ల ఏంటంటే బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది క్లీన్ చేసుకోకపోతే. మనోడికి ముద్దు పెట్టినప్పుడు దొరికిపోతుంటాడు. ఈ సెన్సార్ టూత్ పేస్ట్ కి ఫ్రీ ఇచ్చిన టంగ్ క్లీనర్స్ అవి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అనమాట, స్ట్రాంగ్ గా. ఈ సెన్సార్ గమ్ కేర్ టూత్ పేస్ట్ అయితే గత 1.5 సంవత్సరంన్నరగా వాడుతున్నాము, అస్సలు కంప్లైంట్ లేదనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో మెడికేటెడ్ కావాలంటే బ్లూ కలర్ లో ఉంటుంది అనమాట. ఇది మాత్రం హెర్బల్. స్టార్టింగ్ లో అయితే ఈ పేస్ట్ కొంటే టూత్ బ్రష్ ఒకటే ఫ్రీగా ఇచ్చేవారు. ఇప్పుడు బ్రష్ తో పాటు టంగ్ క్లీనర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. అసలే ఫ్రీగా వచ్చిన బ్రష్ కదా, ఈ బ్రజిల్స్ చాలా హార్డ్ గా ఉంటాయేమో అనుకుంటున్నారు కదా, కాదు చాలా సాఫ్ట్ గా ఉండదు అనమాట. ఇది అక్కడదో ఎక్కడదో కాదు, మన సౌత్ ఇండియన్ బ్రాండ్. ఇందులో ఉండేవన్నీ న్యాచురల్ హెర్బ్స్. వీటి వల్ల ఏంటంటే మనకి బ్యాడ్ స్మెల్ రావడం కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇంకా గమ్స్ ని చాలా హెల్దీగా ఉంచుతుంది.
ఈ పేస్ట్లు ఆర్డర్ చేయాలనుకుంటే అమెజాన్లో కానీ లేకపోతే sensora-toothpaste.com వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. అమెజాన్లో కన్నా వీళ్ళ వెబ్సైట్లో బుక్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇగోండి ఇక్కడ కనిపిస్తున్న కూపెన్ 10 more అని యూస్ చేశారనుకోండి 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. విత్ ఇన్ ఇండియా ఎక్కడైనా ఫ్రీ షిప్పింగ్. డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇది ఆనియన్స్ వేయలేదు, పట్టుకెళ్ళిపో నువ్వు చెక్క. నాన్న స్పూన్ పెట్టలేదు, నీకు స్పూన్ పెట్టలేదు రా, తీసుకో. ఇషానమ్మ స్పూన్ పట్టుకెళ్ళు, తమ్ముడు దాంట్లో పెట్టి. కార్ షోరూమ్ కి బస్ దిగామన్నమాట. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళామంటే కార్ షోరూమ్ వచ్చేస్తుంది. మా తమ్ముడు మరదలు వాట్పో టెంపుల్కి వెళ్ళారు పడుకునే బుద్ధుని చూడడానికి. ఉదయాన్నే ఏవో కాల్ చేస్తున్నారు. చికెన్ చేప అనుకుంటాను. అమ్మ ఎలా చూస్తుందో. మరి కరిసేద్ది, పద అటు పద. కామ్ ఉండదని పిలుస్తున్నాడు. మనోడిని చూసి పావురాలు పరుగో, పక్షులకి మోషన్స్ అయిపోతాయి మనోడితో పెట్టుకుంటే. మనోడికి డాగ్స్ పిచ్ అనమాట. అవి కనిపిస్తే కరిసేస్తుంది రా. ముందురాడు. అవి ఏంటంటే మెయిన్ కలబడిపోతాయి అనమాట. భయం. ఏమైనా చిన్న డాగ్ కనిపించినా సరే దాన్ని ఉస్సు అంటాడు. కామ్ కూరుకోడు అనమాట. కోరెంట్కి వెలుగుతుంటాడు. అమ్మ 7-11 కనిపించింది. షాప్ కనిపిస్తే చాలు మనోడికి ఎర్ర వచ్చేస్తుంది. ఇట్రా ఇప్పుడేం వద్దు నా పద ఇట్రా. ఇంకో కార్లు అయిపోతాయి, మళ్ళీ వేరే వాళ్ళు కొనిసుకుంటే మనకు దొరకవు. బనే నోట్ లూజ్ అయిపోయింది. ఎప్పుడు లావ్ అవుతాడు. బస్సులు అలా ముందు వరకు వెళ్తున్నాయి. అనవసరంగా ఈయన గాబరపడి అలా ముందు ఎక్కడ దిగిపోయాము. పొట్టమ్మ వద్ది హెయిర్ కట్ అంటుంది అనమాట. హెయిర్ కట్ చేయించుకొని అప్పుడు కార్ షోరూమ్కి వెళ్దాం ఉంటుంది. ఇప్పుడే హెయిర్ కట్ కాదు, రేపే ఇప్పుడు చేయిస్తాను. ఓకేనా ప్లీజ్? అంతేనా? నువ్వు గుడ్ గర్ల్ కదా. ఈ హెయిర్ కట్ చేయించడానికి నాకు మనసు ఒప్పదు అనమాట. అసలే నెక్స్ట్ ఇయర్ పొడిదాన్ని చీర కడదాం అనుకుంటున్నాం. అప్పటికి పెద్ద జడ అవ్వాలంటే జుట్టు కత్తిరించకూడదని చెప్తే వినట్లేదు. వాళ్ళ డాడీ ముద్దు వల్లే ఇలా తయారైంది. ఈ పిసరంత జుట్టుతో కానీ బయట పెట్టామంటే పప్పి కటింగ్ పెళ్లి కూతురులాగా ఉంటుందేమో. తలుచుకుంటే భయం వేసేస్తుంది. నువ్వు వేరే ఎక్కడికెక్కడ నడలేకపోతున్నావా? ఇప్పుడే కదరా బస్సులో దిగావు. కుర్చీలు కనిపించి కూర్చుండి పోతున్నాడు. అలా అపార్ట్మెంట్ ఏదో కానీ గజీ బిజీ గందరగోళంగా ఉందన్నమాట. అబ్బా మంచి కారు వెళ్ళిపోతుంది. చినుకులు పడుతున్నాయి అనమాట లైట్గానా. పెద్దగా వర్షం పడకూడదు. ఒరే నువ్వేట్రా అలా సర్దుతున్నావు? తడిసిపోతావానా? గొడుగు తెద్దును కదరా. ఒరే బనేన్ సాగిపోద్ది. అచ్చొచ్చే ఏటిది? ఇషాన్ బ్యాక్ అంతా ఎక్స్పోజింగ్. ఈ బనేన్ కొన్నప్పుడు బాగానే ఉండేది. లాగి సాగదీస్తాడు. ఇంకో అలా నెమ్మదిగా చినుకులు పెద్ద అవుతున్నాయి అనమాట. ఖాళీగా ఉన్నాయి రోడ్లు. ఈ టైంలో టూరిస్టులు కూడా ఎవరు కనబడట్లేదు పెద్దగా. మెయిన్ మామూలు అప్పుడు ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్లో తిరిగేచ్చు, కానీ వర్షాల టైంలోని ఈ ఎండకి అసలు కారు ఉంటే మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. మేమిద్దరం అంటే ఎలాగైనా తిరిగేస్తాం, కానీ మెయిన్ ఈ పిల్లలతో చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇటు వెళ్ళాలన్నా ఇండియా వచ్చేద్దామని ప్లానింగ్ ఉండేది. అందుకే మొన్నటి వరకు కార్ తీసుకోలేదు. అసలు ఇప్పుడు కంపెనీ మారాలన్నా సరే చాలా డేంజరస్గా ఉందన్నమాట పరిస్థితి. అబ్బో దారిలో టొయోటా షోరూమ్ వచ్చింది. కాకపోతే టొయోటాల్లో బాగా కాస్ట్ ఎక్కువ కార్లు. మెయిన్ అది భయం. టొయోటా అసలు మంచి కంపెనీ అనమాట కొనుక్కోవాలనుకుంటే. కాకపోతే రేట్లు మాత్రం చాలా ఎక్కువ. అసలు కొనలేము ఇక్కడ థాయిలాండ్ టొయోటో. కానీ ఇక్కడ చాలామంది ట్యాక్సీల దగ్గర నుంచి అన్ని టొయోటాలే. మనం తీసుకోబోయే కార్ మాత్రం మంచి బడ్జెట్లో చూద్దాం అనుకుంటున్నాం. మనం ఇండియాకి షిఫ్ట్ అవ్వాలంటే ఇంకో 2-3 years ఏమైనా పడుతుంది అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. ఈ రెసిషన్ పోయి ఇండియాలో చిన్న ఇండివిజువల్ హౌస్ కట్టుకున్నంత వరకు మూవ్ అవ్వలేమో అనిపిస్తుంది. ఇంకో మనోడు టెస్లా అని చూసి పిచ్చెక్కిపోతున్నాడు. చెగ్గా యూఎస్లో అయితే టెస్లా ఎంత తక్కువనంట. వెనక ఎగురు మరి చూసుకుంటున్నాడు కారు వెళ్ళిపోతుంటుంటే. అబ్బాయి కుండీలు చూడండి ఎంత బాగున్నాయో, పెద్ద పెద్ద ప్లాంట్స్. మా అమ్మగారు కానీ వచ్చుంటే కుండీల మీదకి వెళ్ళిపోతే డైరెక్ట్ కళ్ళు. ఆవిడకి చాలా ఇష్టం అనమాట. ఇలాగా భలే ముద్దుగున్నాయి. ఇదిగోండి ఇదే ఎంజీ షోరూము. ఎంత పెద్ద ఉందో చూడండి. చాలా పెద్ద షోరూమ్ అనమాట. ఇందులో మరి లోపలికి వెళ్ళి చూడాలి కార్స్. ಇಲ್ಲಿ బయట ఏవో కొన్ని కార్లు ఉన్నాయన్నమాట. జస్ట్ అలా ఒక లుక్ వేద్దాం. కొన్ని శాంపిల్ పెట్టినట్టు ఉన్నారు బయట. బాగున్నాయి డిఫరెంట్ కలర్స్. ఎప్పుడూ రెగ్యులర్ కాకుండా ఇదేదో కలర్ చాలా బాగుందన్నమాట. గోరింటాకు మిక్సీలో ఆడితే వస్తుంది కదా రంగు, అలా ఆ రంగులో ఉంది. లేకపోతే గోరింటాకు రంగు. అబ్బా లోపల కూడా చాలా బాగుంది. ఈ కార్ మెరిసిపోతుంది. మంచి చాలా స్టైలిష్గా కనిపిస్తుంది అనమాట. నాకు గొప్ప ఎక్సైటెడ్గా ఉంది. ఎంత బేగా లోపలికి వెళ్ళి చూద్దామా అనేసి. కరెక్ట్గా రోడ్డుకి పక్కన ఉందన్నమాట షోరూము. ఏమండి ఇంక లోపలికి వెళ్దామా? ఈయనకి జ్వరం వచ్చేస్తుంది. నేను ఎలాంటి కారు ఏం చేస్తానా అనేసి. అదే కదా. చిన్నదా పెద్దదా ఏది ఎంచుకో చెప్పండి. నలుగురికి సరిపోయినట్టు ఏదైనా ముందే అడిగేయాలన్నమాట. మళ్ళీ లోపలికి వెళ్ళి సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ తిడతారు. మళ్ళీ తిట్టకూడదు చెప్తున్నా. నా దగ్గర బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్లో ఏది వస్తే అది కొనుక్కో. ఏటమ్మా? నా దగ్గర బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్లో ఏది వస్తుంది అంతకు మించి అంటే లోన్ పెట్టుకోవచ్చు కదా మీరు. ఐ డోంట్ లైక్ లోన్స్. ఏమి ఎంజీ బోర్డు మాత్రం మంచి బ్రైట్గా ఉంది. రేట్లు మాత్రం లైట్గా ఉండాలి. మనోడు అలా వెనకతల కార్ల మధ్యలో ఉడతలా తిరుగుతున్నాడు. సరదాగా ఎంజీ షోరూమ్ చూపిస్తున్నాను. ఫ్రీగా కార్ ఇచ్చినా బాగుంది. ఇస్తారు నీకు అన్ని. రే రానిటు
సర్వీసింగ్ కూడా ఎవరేమో. పద లోపల చూద్దాం. రండి రండి పిల్లలు. ఇషాన్ నేనైతే ఇదే ఫస్ట్ టైం కార్ షోరూమ్ కి రావడం. బ్యాంకాక్ లో పెట్టుకుని చాట్ అయితే సగం సగం తినేసి బయలుదేరాను. ఈ అతనికి అరే రారా అరే అల్లాడు హనుమాన్ అంట. ఎక్కడికక్కడ ఆడు సత్తా చూపించుకోవాలని చూస్తాడు మనోడు. గో అప్పుడే మొదలు పెట్టాడు. 4 అడుగులు వేయడం ఎత్తుకోమన్నాం. కిషన్ నీకు ఏ కలర్ కావాలా కారు? ఏ కలర్? ఓ కార్ అని సరే తల్లి కొడుకుని పట్టలేకపోతున్నావు ఇలాగే. ఏ కలర్ కావాలమ్మా నీకు? టెస్లా కార్ కావాలి. దానికి సుడి పెట్టాడు మనోడు. అందరు అంత బడ్జెట్ లేదురే. అంత రిచ్ కాదమ్మా. ఇంకో ఎవరో 2 ఫ్యామిలీస్ చూస్తున్నారంట. అందాలకి లాంజ్ లో వెయిట్ చేయమంటున్నారు. ఇంకో 10 నిమిషాలు పావు గంటలో పిలుస్తాను అంటున్నారు. ఇల్లు కార్ ఏదో ఎంటర్ అవ్వగానే కలర్ఫుల్ గా బలి కనిపిస్తుంది. MG4 ఎలక్ట్రిక్ అంటే. ఇంకో ఇంతకీ ఆ లాంజ్ లో వెయిట్ చేయమన్నారు కదా, ఎక్కడ అడుగుదాం. ఇంకో లాంజ్ లోకి వచ్చాము. ఒక 10 నిమిషాలు పిలుస్తాను అన్నారన్నమాట. మనతో పాటు ఇంకో ఫ్యామిలీ ఉంది. చక్కగా కాఫీలు అందాలకి తాగి రిలాక్స్ గా కూర్చోమన్నారు. పిలుస్తారట. ఒరే వచ్చిన వెంటనే ఆగురా. ఇక్కడ ఉన్నాయి రకరకాల కార్లు. ఈ టీపై మీద ఫోటోలో మొత్తం కార్లన్నీ లిస్ట్ ఉన్నాయి అనమాట. ఈ దగ్గర ఉన్నాం అనుకుంటాను. ఇవి MG ట్రక్కులు కూడా ఉన్నాయి చిన్నవి. ఈయన పొద్దున్నే చాలా దూరం నడిపించారనమాట. కాఫీ కలుపుకుందాం. కార్ కొనడానికి వచ్చావా కాఫీ తాగడానికి వచ్చావా? ఈయన స్టైలే నేను సగం కాఫీలు తాగడం మానేసాను ఈ మధ్య. ఇంట్లో అలాగే ఇలా కాఫీ కలుపుకునేసరికి ఏదో ఒకటి అంటారు. పొగలొచ్చేస్తున్నాయి కింద. అసలు ఏటి ఉపయోగం ఇది తాగడం వల్ల అంటున్నారు. దీనివల్ల మంచి కన్నా చెడు ప్రభావాలే ఎక్కువ అంట. లక్షలు పెట్టి కారు కొనడానికి వచ్చాము. ఆ మాత్రం తాగకపోతే గో మన పొట్టోడికి బాగా ఆకలేసినట్టుంది. లేకపోతే చాట్ పెడితే ప్రసాదం తినే 2 స్పూన్లు తినేసి వచ్చాడు అనమాట గబగబ పరిగెత్తుకొని. మన పొట్టమ్మ తమ్ముడికి మాత్రం ఎంత బాగా తినిపిస్తుందో. ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలని ఉత్తినే అనరు. ఇంట్లో హెల్దీ ఫుడ్ తినగానే బయటకు వచ్చిన తర్వాత ఏమైనా తినేస్తాం. ఇదే హెల్దీ ఫుడ్ ఏంటి? ఈ నూడిల్స్ కింద జనంలో మనోడికి రుణం ఉన్నట్టుంది. మన పొట్టమ్మకి చూసి మాత్రం నూడిల్స్ మీద విరక్తి పుట్టిసినట్టుంది. ఈ మెషిన్ కన్నా నేనే బెస్ట్. ఇంట్లో చిటుకులో తయారు చేస్తాను కాఫీ. ఇలాంటి మెషినే కానీ ఇంట్లో ఉంటే నేను ఆ కొలాయి కింద మూత పెట్టేస్తానంట. అన్ని ఇలాంటి కుళ్ళు జోకులే వేస్తారు. ఇది ఏకంగా 2 పక్కల నుంచి పడుతుంది. అయినా సగం కప్పు కూడా నిండలేదు. ఈ వాటర్ బాటిల్ మీద కూడా MG లోగో అలా దించారు. చక్కగా ఏసీ వేసి కూర్చోబెట్టారు. నాకు తెలీదు. పెద్ద కారు కొనుక్కపోతే మాత్రం ఊరుకోను. ఇషాను నువ్వు కార్ తెచ్చినట్టున్నావు. మమ్మీ హ్యాండ్ బ్యాగ్ లో ఉంది. నువ్వు కొంటావా? బయటకు వచ్చారు ప్రేమలో ఒలగబోసేస్తున్నారు ఇద్దరు. నువ్వు పెద్ద అయితే జాబ్ చేస్తే నాకు ఏ కారు కొంటావమ్మా మమ్మీకి? నేను ఆడి కొంటా. నువ్వు నేను బొగాటి కొంటా. ఏంటి బొగాటి ఏది కొంటావు? బొగాటి. నిజంగా ఆ రేంజ్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాను రా. ఆశ ఏం లేదు కానీ పిల్లలు అంతలాగా ఎదగాలని కోరుకుంటున్నాను అనమాట. ప్రతి తల్లి అదే కోరుకుంటారు. BMW, అన్ని పెద్ద పెద్ద అటుకేసేవరా. టొయోటా. టొయోటా నీ ఇందులో టొయోటా కూడా ఉందా? మన రేంజ్ టొయోటా. మన సైడ్ కిరాణా కొట్లు డబ్బాలతో చాక్లెట్ పెడతారు చూడండి. అలా పెట్టారు చాక్లెట్లు. చిన్న చిన్న 10 రూపాయల చాక్లెట్లు. ఇదే టాకం బీరువాలో పెట్టి ఇందులో బట్టలు కూడా ఉన్నాయి. కారు కొంటే బట్టలు ఇస్తారా ఏంటి? ఏ బొమ్మలు ఏంటి? బొమ్మలు బాగున్నాయి. చిన్న చిన్న బొమ్మలు. కారులో గలి బొమ్మలు. ఇంకో ఖాళీ అయిపోయినట్టుంది షోరూమ్. పిలిచారు బయటికి. మనకైతే చెప్పాలంటే ఈ బుల్లి కార్ సరిపోద్ది అనమాట. కాకపోతే మరి కాషాయ రంగు నాకు అనిపిస్తుంది అనమాట. కొన్నిసార్లు ఇలాంటి డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తే భలే ఉంటుంది, స్పెషల్గా కనిపిస్తామని చెప్పి. కానీ మా అమ్మగారు వాళ్ళు గ్యారంటీ తిడతారు ఈ కలర్ చూస్తే. ఈ కారు ఇక్కడ మాత్రం బాగా మెరిసిపోతుంది. మరి రోడ్ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో కానీ. అందులోకి ఇది MG4 ఎలక్ట్రిక్ అట. ఈ కొత్తగా వచ్చినట్టుంది. ఈ ఎలక్ట్రిక్ కార్లు వాడకం మాత్రం మనకు అంత ఐడియా లేదులేండి. వీటికి బ్యాటరీ కట్ట 5 సంవత్సరాల కోసం మార్చుకోలే ఏటో. మళ్ళీ ఆ ప్రైస్ కూడా తక్కువే ఉండదు. మన పొట్టోడు సైలెంట్గా చెక్క పెట్టేస్తున్నాడు కార్లన్నీ. ఏరే నీకు వైట్ నచ్చిందా? నచ్చింది. ఓహో సన్ రూఫ్. నువ్వు సన్ రూఫ్ ఒకటే చూస్తున్నాడు. అన్ని కార్లును ఇలాగ అద్దంలోంచి సన్ రూఫ్ ఉందా లేదా చెక్ చేసుకుంటాడు అనమాట ముందు. నీకు ఎందుకు సన్ రూఫ్ ఎందుకు నీకు? ఇంకో మన బుడ్డమ్మ కూడా సన్ రూఫ్ ఉన్న కార్ గురించే ఎతుకుతుంది. ఇదిగో ఓపెన్ చేస్తాడు. ఒరే ఆ డోర్ అంతా కూడా లేవరా నీకు ఎందుకురా? ఈ కార్ మాత్రం చాలా బాగుందనమాట. సెడాను వెడాల్గా ఉంటుంది. ఇంకో ఈ కార్ రంగులో ఉండాలంట మన పళ్ళు. ఇంకా వారంకోసారి ఏషియన్ పెయింట్ వేసుకోవడమే పళ్ళుకి. షోరూమ్ కానీ మా నాన్నగారు వచ్చుంటే ఖచ్చితంగా ఈ వైట్ మీద పడతాయి ఆయన కళ్ళు. అందరూ కార్ ఇంటీరియర్ చూస్తారు లోపలికి వెళ్ళి. నేను మాత్రం ఫస్ట్ కార్ చుట్టూ ఒక రౌండ్ వేసేస్తాను అనమాట. మెయిన్ లుక్ ఎలా ఉందో చూసుకుంటున్నాను. ఇది MG5లో ప్రో. కానీ సూపర్ కూల్గా ఉంది చూడడానికి. కానీ మరీ వైట్ కలర్ కదా మాసిపోద్దేమో అనిపిస్తుంది అనమాట. రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఉండాలి. ఈ మోడల్ కార్లు మన వైపు ఇంకా దిగలేదంట MGలో. ఇక్కడ లాక్ బటన్ ఇచ్చారనమాట కార్కి హ్యాండిల్ దగ్గర. దీనికి లోపల ఇంటీరియర్ ఎలా వచ్చిందో చూద్దాము. పర్లేదు. ఈ కార్లు కొంచెం కిందకు ఉంటాయి కదా, కొంచెం స్పోర్ట్స్ కార్ ఇదిలా వచ్చింది. ఇదైతే పెట్రోల్ కారే. లోపల బాగానే ఉంది స్పేషియస్గా. ఈ వైట్ తీసుకుందామంటే ఈ వైట్ ఏంటంటే నా చిన్నప్పటి నుంచి నేను వైట్ ఈ వైట్ కార్లే చూస్తున్నాను అనమాట. మా నాన్నగారు ఎప్పుడు కార్ మార్చినా సరే వైట్ తప్ప ఇంకొకటి ఏది తీసుకోరు. మా అమ్మగారికి నాకు బ్లాక్ అంటే పిచ్చి అనమాట. ఎన్నిసార్లు బ్లాక్ అన్నా బ్లాక్ వద్దు అంత డీసెంట్గా ఉండదనేసి అనేవారు అనమాట. కానీ
ఈ నెటకారం ఇంత అంత కాదనమాట. వీడికి హ్యాండ్ బ్యాగ్ ఇలా వేసుకుంటే ఇష్టం ఉండదు అనమాట, చేత్తో పట్టుకోమంటారు. నాకు ఆ చేత్తో పట్టుకోవడం అంటే గొప్ప చిరాకు, అందుకే ఇంకా భుజాన్ని తగిలించుకుంటాను అనమాట. ఇంకో పిల్లి పర్సు ఈ మధ్య కొనిది ఇది. అలాగని ఇందులో ఏం క్యాష్ పట్టుకొని తిరగమన్నమాట, మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళిన కార్డ్సే. ఇంకో ఈ కారు మాన్యువల్ కాదు, ఆటోమేటిక్. వెళ్దా కార్ ఆన్ చేస్తే కానీ వెళ్దాం. ఇది కార్ ఆన్ చేస్తే కదా. ఇలా సన్ రూఫ్ వచ్చిన కార్ తీసుకుందామంటే మనోడితోనే భయం అనమాట, ఆడు తిన్నగా ఉంటాడో ఉండడో అని. మనోడిని అసలు ఎవరూ పట్టుకోలేమన్నమాట, మాటికి కన్నంలోంచి నించొని చూస్తానంటాడు. కార్ లోపల భలే కనిపిస్తుంది అసలు. హాయ్, కార్ భలే ఉంది. ఈ కారు కలర్ తప్ప లోపలైతే భలే నచ్చింది అంతానా. ఇంకో మన బుడంకాయలు ఎక్కడ పారిపోయారో, ఎంత బాగున్నాయో. అదేటో నాకు చూసిన ప్రతి కారు నచ్చేస్తుంది అనమాట. ఇగో ఈ వైట్ కారు MG5 కదా, దగ్గర ఈ కాస్ట్ ఎంత పడుతుందో చూద్దాం. ఇంకో ఇక్కడ కార్ ముందు అద్దానికి అంటించారు, 17,30,000 రూపాయలు. అబ్బో ఇటుపక్క చూడ ఏది పెద్ద ఏదో ఇల్లు, మూవింగ్ హౌస్ లాగా ఎంత ఉంది ఇది. ట్రావెలింగ్ బిజినెస్ చేస్తారు కదా, అలాంటి చాలా బాగుంటది వచ్చిన ట్రావెలర్స్ తిప్పడానికి. కాదు, ఇది లగ్జరీ ఫ్యామిలీ కార్. ఇది ఫ్యామిలీ కార్. ఇక్కడ థాయిలాండ్ లో ఏంటంటే ఇదిగోండి, సింగిల్ పర్సన్ కి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సింగిల్ పర్సన్ కి ఒక్కొక్క కార్ ఉంటది అనమాట. ఇదిగోండి ఇలాంటి సెడాన్ కార్లు అలాగా ఒక్కొక్కరికి ఉంటది. అవన్నీ కాకుండా ఫ్యామిలీ అందరికి కలిపి ఒక కారు ఉంటుంది అనమాట. పెద్ద పెద్దవి ఒక ఇంట్లో దగ్గర 2-3 కార్లు ఉంటాయి ఈజీగా. మినిమం 2-3 కార్లు ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఆశ్చర్యపోకలేదు. బట్ ఫ్యామిలీ కార్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ తాయోళ్ళ ఇంట్లో. ఈ కారు లోపల ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఆటో డోర్ అట ఎలా ఓపెన్ చేయలేట మరి, ఏదో బటన్ ఉంది నొక్కేద్దాం, సప్మన్ ఓపెన్ అయిపోతుంది. ఇదేదో భలే ఉంది అసలు. ఇంకో లోపల బోల్డ్ అన్ని సీట్లు ఉన్నాయి. అబ్బో లగ్జరీగా ఉన్నట్టుంది లోపల. అబ్బో చాలా లగ్జరీగా ఉంది. అది చక్కగా ఇంట్లో సోఫాలో కూర్చున్నట్టుంది, అంత లగ్జరీగా ఉంది. అలాగా ఒక ఫ్యామిలీకి సరిపోద్ది. అబ్బో అమ్మో ఇంత స్పేషియస్ గా ఉంది ఏంటబ్బా. పైన ఏకంగా రూఫ్ లేసిపోద్ది ఏంటి, సన్ రూఫ్ ఉంది. ముందుకో సన్ రూఫ్, ఈ బ్యాక్ సన్ రూఫ్. ఓ ఇది 6 సీటర్ అంతే, 7 సీటర్ మాక్సిమం. 3, 4, 5, 6, 7 డ్రైవర్తో కలిపి. కానీ చాలా స్పేషియస్గా ఉంది, లగ్జరీగా. చాలా లగ్జరీగా ఉంది. ఎంత ఉంటుంది కాస్ట్ చూడండి, కాస్ట్ వెళ్ళి నువ్వు ముందు డ్రైవర్ సీట్లోకి రాసేస్తాను. ఇది ఏకంగా మినీ బస్ లాగా ఉందన్నమాట. ఇది కానీ డ్రైవ్ చేశారంటే దేనికో దానికి అందించేయడమే. ఇంకో మొత్తం అంతా బటన్స్ మీద బేస్ అయ్యి ఉన్నట్టుంది కార్ అంతా. ఈ డోర్లు కూడా మామూలుగా జరగట్లేదు, బయట బటన్ ఉన్నట్టు లోపల బటన్ వేయట్లేదు అనమాట. చిన్న జరుపుదాము, చిన్న జరిపితే వెళ్ళిపోతుంది అనమాట సాఫ్ట్గా. లోపల పెట్టి తాళం వేస్తాను. ఈ డోరు అనవసరం క్లోజ్ చేశాను, లోపల నుంచి ఎంత అవుతుందో రావట్లేదు. ఈయన బయట నుంచి తీయచ్చు కదా, రా అని పిలుస్తున్నారు. రావట్లేదు అట్లా లోపల నుంచి. కొంప తీసి ఆటో లాక్ గట్ట అయిపోయిందో ఏటో, బయట నొక్కుతున్నా రావట్లేదు డోరు. ఈ లోపల కూడా బటన్స్ ఉన్నాయన్నమాట, చీకటికి సరిగ్గా కనిపించలేదు. నేను రాకుండా ఉండిపోతే మా ఆయన ప్రశాంతంగా ఉందాం అనుకున్నారు కదా. అయినా ఇలాంటి కార్లు అలవాటు అయినంత వరకు అర్థం అవ్వవు. పెద్ద బీరువాలా ఉంది. మనం ఇంత పెద్ద కారు తీసుకోకపోయినా కానీ సరదా అనమాట, మళ్ళీ బయట అయితే ఇలా చూడలేం కదా. మ్యాక్సెస్ 9 అంట. మ్యాక్సెస్ 9 అంటే నాకు తెలిసి కొత్తగా వేడివేడిగా పకోడీలా దిగినట్టుంది ఇప్పుడే. ఎప్పుడో మనం ముసలైపోయి మనకు మనవలు పుట్టినప్పటికీ కొనుక్కోవచ్చు ఇలాంటి కారు. అబ్బో ఇది ఎంత తెలుసా, 25 లక్షల బాట. 25 లక్షల బాట అంటే దగ్గర 60 లక్షలు 65 లక్షలు చేస్తుంది. దగ్గర 70 లక్షల దగ్గర 70 లక్షలు అంట. అల్ల మూల. అబ్బో ఎవరికి ప్యాక్ చేశారు. వైట్ కార్లు అంటే ఇష్టమే ఉంటాయి, వైట్ కార్లు దించారు. ఇది కూడా ఓపెనింగ్ రెడీగా ఉండేట్టుంది. ఈ కార్లు డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉంచినట్టున్నారు. మేము ఇన్ని సంవత్సరాలుగా చాలా దగ్గర చూసాం అనమాట. MG కార్స్ బాగానే తిరుగుతున్నాయి రోడ్ల మీద. ఈ మధ్య మన ఇండియన్స్ ఎవరు అడిగినా సరే MGయే. మామూలుగా మనం అనుకున్న బడ్జెట్కి కొంచెం లగ్జరీగా కావాలి అనుకుంటే ఇంకా MG తప్ప ఇంకొక ఆప్షన్ దొరకలేదు మాకు. ఈయనైతే కార్లు గుండి పూర్తిగా నాకు వదిలేశారనమాట. అసలు ఎవరు పడతారు ఈ గోలని. అండ్ దీనికి ఫస్ట్ నుంచి కార్లు అంత ఇంట్రెస్ట్ ఉండదు, సేఫ్గా క్యాబుల్లో తిరగడమే బెస్ట్ అంటారు ఇప్పటికి. ఈ కార్ ఏదో కొంచెం వెరైటీగా ఉందన్నమాట, గేర్ రాడ్డే లేదు. ఈ స్క్రీన్ మాత్రం అంబాసిడర్కి వచ్చినట్టే వచ్చింది, దీనికి నచ్చలేదా సార్ మేడం? ఇది మాత్రం వెరైటీగా ఉన్నాయండి. ఒకప్పుడు కార్లకి ఇక్కడ వచ్చావు కదా. ఓహో ఇది గేర్స్. అబ్బో ఏటబ్బా అని చూస్తున్నాను. మామూలుగా గేర్ రాకుండా ఇలాగా గేర్ కాకుండా జస్ట్ అమ్మో పిల్లలు టపటపని తిప్పినా ఈజీగా తిప్పేస్తారు. మనోడు కానీ ఇలాంటి కార్ తీసుకున్నాం అంటే ఈ రింగు తిప్పుతూనే ఉంటాడు. ఇంకా ముందు కూర్చున్నాడు అంటే అది వెనక కూర్చున్న జంప్ చేసి మరి తిప్పుతాడు. ఆడితే చాలా డేంజర్. సన్ రూఫ్ లేదు దీనికి, అందుకే తక్కువ ఉంటుంది. ఏదైనా 7,10,000 పాటు అంతా ఎక్కువే కదా. దగ్గర 16 లక్షలు అంత పడిపోతుంది. 17
ఇప్పుడు కన్వర్షన్ రేట్ ఒకటి పెరిగింది కదా, దగ్గర దగ్గర ఈ కారు 19,90,000 అంత పడుతుంది. ఎంజీ పెద్ద బాడీస్ ఇచ్చినట్టున్నాడు బాగా. మొత్తం చాలా బాగుంది, స్పేషియస్ గా చూడండి ఎంత బాగుంది, చాలా స్పేస్ వచ్చింది. దీనికి ఇది కూడా మధ్యలో హ్యాండ్ రెస్ట్. హ్యాండ్ రెస్ట్ కారు ఇది నాకు తెలిసి తక్కువే ఉంటది, మన బడ్జెట్ కారు అనుకుంటాను, చూద్దాం. కానీ రంగు అయితే అసలు నచ్చలేదు నాకు. ఎంత బాగుంది, దగ్గర మెరిసిపోతుంది. ఈ రంగు నిజంగా నచ్చిన రంగు, నెయిల్ పాలిష్ రంగు. అది 6,19,000 బాధంట. ఇదేంటిది చూడడానికి బుడ్డి కారు ఎంత పిసరా ఉంది కానీ ఎంత కాస్ట్ చెప్తున్నారు. బుడ్డిదే హ్యాచ్ బ్యాక్. ఇంకో మన ఇండియన్ కరెన్సీలో అయితే 16,02,000 రూపాయలు ఈ కారు. ఇక్కడ చూసిన వాటి అన్నిటికన్నా ఇదే తక్కువలా ఉంది. మనం లోపల బాడీ చేంజ్ చేసుకో అవుద్ది, డబ్బులు పెట్టుకుంటే ఏవైనా అవుతాయి కానీ చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోద్ది. ఇదే ఈజీగా. నాకు అన్ని కార్ల కన్నా ఈ కార్ ఏంటంటే బయట కలర్ బాగాలేదు కానీ లోపల మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇలాగ వైట్ కలర్ వచ్చిన కార్లు నాకు ఎంత ఇష్టం అంటే భలే ఉంది, అసలు చాలా డీసెంట్గా ఉంటుంది. కాకపోతే మన పిల్లలతో ఈ వైట్ ఎన్నాలో ఆగదేమో అనిపిస్తుంది. ఎంత ఇష్టమో నాకు ఈ ఇంటీరియర్ మాత్రం భలే ఉంది అసలు. అబ్బాయి ఇది కూడా ఇచ్చోండి ఉండొచ్చింది ఇక్కడ. మామూలు గేర్ రాడ్ వస్తే బాగుంది కానీ గేర్ రాడ్ ఇవ్వలేదు దీనికి కూడా. మెయిన్ దీంతో చాలా డేంజర్. ఈ పిల్లలకి అవుకుమని ఇలా ఎలా పడితే అలా తిప్పారు అనుకోండి ఇంకంతే సంగతి. అయినా ఇది చాలా కష్టం కూడా. హైబ్రిడ్ కార్ ఇది. ఇదా అంటే ఎలక్ట్రిక్ ఫ్యూయల్ రెండు. ఎలక్ట్రిక్ ఫ్యూయల్ రెండునా? ఈ కారు ఎలక్ట్రిక్ ఫ్యూయల్ రెండునట. ఇది వెరైటీగా ఉంది. నాకు తెలిసి అలాగా 2-in-1 కి ఇలాంటి వచ్చినట్టు ఉన్నాయి, గేర్ రోడ్స్ రాకుండా. ఏనా దీనికి స్క్రీన్ ఇక్కడతో పాటు ఇగో ఇదో స్క్రీన్, దీన్ని మళ్ళీ ఇగో ఇక్కడ ఇలా ఇచ్చాడు అనమాట స్టైల్ గా. వర్మ గారు మీకు జిగ్గుమనే కలర్లు ఇష్టమా? జిగేలు మనిపోవాలి మామూలు కాదు. మనం ఆన్ రోడ్ వెళ్తే ఇంకా అందరి కళ్ళు ఈ కలర్ మీద ఉండాలి. నాకు ఈ కార్ కన్నా కార్ మీద పువ్వు నచ్చింది. ఎంత దళసరిగా ఉందో పువ్వు. ఏకంగా పువ్వు చూడండి ఎంత పెద్ద పెట్టారు, గోల్డెన్ ఫ్లవర్. ఇక్కడ అంత భయం ఉండదు అనమాట. ఇగోండి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మెషిన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, చక్కగా పెట్టుకోవచ్చు అనమాట కార్లకి. ఎలక్ట్రిక్ కార్ తీసుకోవడానికి అంత భయపడక్కర్లేదు. కాకపోతే కాస్ట్ ఎక్కువే అనిపిస్తుంది. మరి 16 లక్షలు ఎలక్ట్రిక్ వెహికల్ మీద పెట్టాలా అని. వర్మ గారు ఇది కొంచెం చిన్నగానే ఉంది కదా, మన నలుగురు సరిపోద్ది అంటున్నారు అనమాట ఈ కారు. ఇంకో ఇక్కడ షోరూంలో ఉన్న మొత్తం అన్ని కార్లు చూసాము, ఈ కార్ ఒక్కటే మిగిలిపోయింది అనమాట. బ్లాక్ కలర్ భలే ఉంది. ఇంకో దీనికి రిబ్బన్ పెట్టి ఉంచారు, ఆల్రెడీ ఎవరో సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు దీన్ని. ఇది కూడా ఎవరో బుక్ చేసుకున్నట్టున్నారు. చూడడానికి మోటుగా ఉంది. ఎక్కడికో లాంగ్ రెగ్యులర్గా తిరగడానికి తప్ప ఈ లోకల్లో చిన్న నాటికి వెళ్ళడానికి కూడా ఇది అవ్వదు అనమాట. ఇది రేట్ ఎంత ఉందో చూద్దాం. ఈ బళ్ళు మన ఇండియాలో బోల్డ్ దిగే అనుకుంటాను. ఈ షోరూంలో ఇదే లాస్ట్ కారు. అన్ని ఎక్కువ మోడల్స్ ఏమి లేవు కానీ నాకు మాత్రం సెడాన్ టైపే కొంచెం డీసెంట్గా అనిపిస్తాయి అనమాట. 7 లక్షల బాట అంట, దగ్గర 18 లక్షల రూపాయలు పడుతుంది ఈ బండి. స్క్రీన్ మాత్రం సినిమా థియేటర్ లాగా ఎంత చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. అంతేం నచ్చలేదు నాకైనా. ఈ లోపల ఇంటీరియర్ కూడా అంతేం లేదనమాట. సీటింగ్ అంతా చాలా నార్మల్ గానే ఉంది. మన బుడ్డలు మరీ సన్ రూఫ్ ఉన్న కారే కావాలి అని చెప్పి అంటున్నారు అనమాట. ఇక్కడ ఇప్పుడు చూసిన అన్ని కార్లలోని ఆ వైట్ సెడాన్ కార్ ఉంది కదా, అది నచ్చింది అనమాట బాగానే. అందులో వేరే కలర్ ఉంటే బాగున్నాను. చూస్తున్నాము దీనికన్నా ఇంకా అప్డేటెడ్ మోడల్ ఏదైనా ఉంటుందేమో అని. ఇప్పుడు రీసెంట్గా ఏదైతే మార్కెట్లోకి వచ్చిందో అది కొనుక్కున్నాం అనుకోండి, ఒక 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఇండియా వెళ్ళిపోవాల్సి వచ్చింది అనుకోండి, రీసేల్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. షోరూమ్ చూడడానికి పెద్దదే ఉంది కానీ ఎన్ని కార్లు లేవు లోపల. ఈయన అంటున్నారు ఎంతసేపు చూసావు ఏది నచ్చలేదా అనేసి ఫైనలైజ్ చేయమంటున్నారు అనమాట. ఇగో ఇల్లు అడుగుదాం. ఇదిగో ఇంకో 1.5 monthలో కొత్త మోడల్ రిలీజ్ అవబోతుందంట. ఇప్పుడున్న వాటిల్లో కలర్స్ తెప్పించమన్నా సరే టైం పడుతుంది అంటున్నారు అనమాట. 1 month అలాగా మనం ప్రీ బుకింగ్ చేసుకోవాలంట. దానికి బదులు ఇంకొక మోడల్ ఏదో వస్తుంది అంటున్నారు 1.5 monthలో. అది కూడా చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదో కార్ మీద మోజు మీద ఏది పడుతుంది కొనిసాం అంటే ఇది ₹2 కాదు కదా, లక్షల మీద పని కాబట్టి. ఇంకో బుడ్డోళ్ళు ఇద్దరు వైట్ కారే తీసుకుందాం అంటున్నారు. MG7 అంట, లేటెస్ట్ మోడల్. అందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయంట. మనం ముందే డిసైడ్ అయ్యి బుక్ చేసుకోవచ్చు. కొంచెం లేట్ అయినా కానీ లేటెస్ట్ కారే తీసుకుందాం. పిల్లలు డిసప్పాయింట్ అయ్యారనమాట. ఇంక అందుకే దగ్గరలోని ఒక హార్బర్ ల్యాండ్ అని ఒక ప్లేస్ ఉందన్నమాట, ఈ మాల్. ఇక్కడికి వచ్చాము. లేకపోతే ఇంకా అలా గోల్ పెడుతున్నారు కార్ పట్టుకెళ్ళిపోదాం అనేసి. పిల్లలు ఆకలి అంటున్నారు అనమాట. ఇగో ఇక్కడ ఫుడ్ కౌంటర్ దగ్గరకు వచ్చాము కార్డు తీసుకోవడానికి. ఇంకో ఇక్కడ ఎక్కడో మన చికెన్ బిర్యానీ ఉంటుందట, దానికోసం చూస్తున్నాము. ఇవేవో ఇతర కళాయిలతో సర్దారనమాట. మొత్తం అన్ని డెజర్ట్స్లో ఉన్నాయి. ఏటమ్మా తీసుకుందాం, ఫస్ట్ ఫుడ్ తీసుకొని వచ్చి జ్యూస్ తీసుకుందాం, ఓకేనా? దా కొందాం దా. చాలా పెద్ద ఫుడ్ కోర్టు. ఇదేదో నూడిల్స్ ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ. ఈ చికెన్ బిర్యానీ ఆసిపెట్టి ఏకంగా మాల్ అంతా తిప్పేస్తున్నారు. విషయమ్మా వద్దు దా, పడిపోతాయి అనవసరంగా. ఓహో ఇక్కడ చూడండి, ఇద్దరివి బాగా వాడుతున్నారు. అసలు మన వైపున వాడుతున్నారు లేదో కానీ. ఇగో బిర్యానీ సెక్షన్కి వచ్చాము. ఫిష్ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ 89 బాతే, అంటే 200 ఎంత పడుతుంది, 220.
ఈ ఫ్రైడ్ చికెన్తో తీసుకోండి, బాగుంటాయి, బాగా ఫ్రై అయినట్టు ఉంది. ఇక్కడ శాంపిల్ పెట్టారనమాట ఇలాగ ఉంటాయి అనేసి. మనం ఇది తీసుకుందాం అనుకుంటున్నాం. ఇంకో బిర్యానీ కుక్కర్లో వండేస్తున్నారు. ఫ్రైడ్ చికెన్, ఎల్లో చికెన్ వద్దు, ఫ్రైడ్ చికెన్. నీకేంటి ఫ్రైడ్ చికెన్, ఎల్లో చికెన్? సీట్లు ఖాళీగా ఉండవు అనమాట. ఇగో ఇదేదో 4 సీటర్ కరెక్ట్గా ఖాళీగా ఉంది. ఫుల్ అంతా బిజీగా ఉందన్నమాట ఫుడ్ కోర్ట్. మన వైపు అయితే చక్కగా బిర్యానీతో గ్రేవీ ఇస్తారు, వీళ్ళైతే సాసులు ఇచ్చారు. ఇంకో వీటితో సూప్స్ కూడా ఇచ్చారనమాట. వేడిగా, చాలా వేడిగా ఉంది, జాగ్రత్తగా ఉండమంటున్నారు. నీకే లేదు, తాగు, వేడిగా ఉంటేనే బాగుంటుంది. చేయి పెట్టకు, జస్ట్ స్కూప్ ఇచ్చారు కదా అలా నించొని తాగు, కూర్చుంటే అందదు నీకు. వరుణ్ గారు మాత్రం మేము తినరు అనమాట. ఏది సొట్టగా మెడిరిపోయిన చేప ఉంటుంది అదేనా? ఏది దాని పేరేటి? పిల్లవంజరం. ఇంకో పిల్లవంజరం చిన్నది మెడక ఇరిగిపోయినట్టు ఉంటుంది అనమాట ఈ చేప. ఈ రెసిపీ ఇది తీసుకుంటున్నారు అదే, ఇదేనా? ఇగో ఇక్కడ అన్నీ ఈ చేపేనేటండి. ఆహా, ఇంకో ఇక్కడ ఇంకా రకరకాలు ఏవో ఉన్నాయి. ఎండు మిరపకాయలు అండి, ఉప్పు మిరపకాయలు ఉన్నాయి. పెరుగన్నం ఉంటే ఈజీగా ఈ మిరపకాయతో తినేయచ్చు, మంచిగా టేస్టే వేరు. ఇది ఏకంగా ఉల్లిపాయలు చూడండి పట్టులతో ఎక్కించారు పైకి. ఏంటి ఇక్కడ వంకాయ బజ్జీలు ఉన్నాయి, తీసుకోవచ్చు కదా. ఇదేంటిది? ఆహా, ఈ మా అమ్మ అన్నీ ఒక్కొక్క రకం ఒక్కొక్కటి వేస్తున్నారు అనమాట. ఇగో చేపను తీశారు, ఈ బజ్జీలు కూడా వేసారు. ఇవన్నీ కర్రీ పేస్ట్లా? ఓహో, సాసులు వేస్తున్నారు. తప్పనికా వచ్చేసింది మెడిరిపోయిన వంజరం. ఇదే నా ఫేవరెట్. నాకు అన్నిట్లో కల్లా ఇది ఫేవరెట్ సూప్ అనమాట. భలే ఉంటుంది ఆవిరిలో వచ్చి. తంటికిపోయింది కాబట్టి. మీరా ట్రై చేస్తావా? బాగా జలుబున్నప్పుడు తాగామంటే ఇంక మామూలుగా ఉండదు. నాకు రకరకాల సూప్స్ చేయడం వచ్చు అనమాట. కాకపోతే ఎప్పుడు వీడియోలో పెట్టను, ఎందుకంటే అందరిని భయపెట్టడం ఎందుకని చెప్పి ఈసారి ట్రై చేస్తానులేండి. కారం స్పైసీ ఇదంటే మా మమ్మీ వస్తే నచ్చుతుంది, బాగా కారంగా ఉందంటున్నారు. ఏంటి బుల్లి వంకాయ? అది ఇవా వంకాయలా? ఏవి? ఆహా, ఏంటి ఎంత పిసరు ఉన్నాయి, బఠానీ గింజల్లాగా, పచ్చి బఠానీ ఇలాగా ఉన్నాయి. బాగున్నాయా? అవి మిరియాలు ఏవో అంటారు, అట్లా మిరియాల కాయలు ఏటని. ఏటది? పచ్చి బెండకాయ వేస్తారేట అలాగా? రేపు అందరం కలిసి పటాయా వెళ్తున్నాం అనమాట. మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి. ఇంతకీ మన వాళ్ళు తిరగడం అయిపోయిందో లేదో బయట కాల్ చేయాలి వాళ్ళకి.